హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ పైన కూడా క్లిక్ చేయండి. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మిని చక్రిని భర్తగా అంగీకరించాలని ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి మహాలక్ష్మిని సురేష్ కింద పడేసినందుకు ఇంటికి వచ్చాక మహాలక్ష్మి పెద్దికి, చక్రికి, కేశవకి, కన్నాకి చెప్తుంది. అలా చెప్పడంతో చాలా కోపం వస్తుంది వాళ్ళందరికీ. కోపం పట్టలేక మహాలక్ష్మి వద్దంటున్నా వినకుండా చక్రి సురేష్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మరి తెలుసుకోవాలంటే మనం పొదరిల్లు సీరియల్లోకి వెళ్దామా? ముందుగా వెళ్ళే ముందు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు చూసేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు నేను చెప్పేది అనేది అర్థమవుతుంది. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రసారమయ్యే వీడియో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అయితే పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇక మహాలక్ష్మి ఆధార్ కార్డుపై వైఫ్ ఆఫ్ రావడం ఏంటి, ఆధార్ కార్డుపై డాటర్ ఆఫ్ లేక ఎందుకు అలా చేశావు అని చక్రిని అడిగితే, లేదండి నాకైతే ఇదంతా తెలియదండి, నేను మాత్రం మీ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి మాత్రమే నేను చేంజ్ చేశానండి, మీరు ప్రతిదానికి నన్ను తప్పుగా చూడకండి అని చక్రి అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, లేదు లేదు మిమ్మల్ని నమ్మడానికి అస్సలు లేదు, మీరు చేసేటివన్నీ మామూలుగా కాదు, మీరు చేసేది తక్కువ పని కాదు, ఇంట్లో వాళ్ళు మీరు మాట్లాడట్లేదు మనం మాట్లాడుకోవడం లేదు అనుకుంటున్నారు, కానీ మీరు చేసే పనులు అనేవి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, మీరు ఎంత ఫ్రాడో ఇంట్లో వాళ్ళకి ఒక్కరికి కూడా తెలియదు అని మహాలక్ష్మి చక్రిని అంటుంటుంది. ఇక ఈలోపు మాధవ వస్తాడు. ఏమైందమ్మా, ఏంటి, ఏం జరిగింది అనగా, ఏం లేదు పెద్ది, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తాను పెద్ది అని నేను క్యారేజ్ చేశాను తీసుకొని వెళ్ళు అనగా మహాలక్ష్మి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఇక మహాలక్ష్మి ఆఫీస్కు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి వెళ్తుంటే అక్కడున్న సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సురేష్ అంటే శైలు వాళ్ళ అన్నయ్య. అనగా అరే పంచవతి వస్తుందిరా అనగా, పంచవతి ఏంటంటే 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఉండేదాన్ని పంచవతి అంటారు కదరా, 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఒకే ఒక ఆడిది ఉంటుందిరా అనగా, ఇక మహాలక్ష్మి కోపం వచ్చి తన చెంప పగలగొడుతుంది. దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావురా, మాట్లాడేది పద్ధతి లేదా అని చెంప పగలగొడుతుంది. ఇక నేను ఏం చేస్తానో చూడని సురేష్ కోపం వచ్చి మహాలక్ష్మి వెనకాలనే వెళ్ళి తన చున్నీని గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్తాడు. అలా లాక్కొని వెళ్ళడంతో మహాలక్ష్మి వాడిని తప్పించుకోవడానికి చున్ని తీసేస్తుంది. అలా తప్పించుకోవడంలో కింద పడిపోతుంది, బురదలో పడిపోతుంది. బురద మొత్తం మహాలక్ష్మి డ్రెస్కు టోటల్గా అంటుతుంది. అలా అంటిన మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే అడుగుతారు చక్రి, మాధవ, కేశవ, కన్నా అడుగుతారు, ఏమైంది మాధవి, ఏమైంది మహాలక్ష్మి, ఏమైంది అనగా, కొంతమంది పోకిరి విధవలు, కొంతమంది కుక్కలు ఇలా చేశారు, ఇలా చేయడం వల్ల నేను వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వెళ్తుంటే కింద పడిపోయాను అనగా, ఎవరమ్మా ఎవరు అంటే, ఎవరేంటి శైలు వాళ్ళ అన్నయ్య ఇంకా పోకిరి విధవలు ఇలా చేశారు అనగా, పోనీలేండి వదిలేయండి వాటితో గొడవ ఎందుకు అనగా, అన్న వెంటనే చక్రి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తూనే ఉంటాడు. శైలు మాట వినకుండా మాట కంప్లీట్ కాకముందే వెళ్తూనే ఉంటారు. చక్రి సరాసరి అక్కడికి వెళ్ళి, ఏంట్రా నా భార్యను ఏమన్నారు, మీకు ఒక్కొక్కడికి నాటకాలుగా ఉందా, ఆషామాషిగా ఉన్నారు, మహాలక్ష్మి అంటే ఎవరు అనుకుంటున్నావు, నా భార్య, ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని చక్రి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. కానీ చక్రి మాత్రం ఒక్కడే ఉంటారు, వాళ్ళు 6 ఉంటారు. ఇక చక్రి వాళ్ళు ఫైటింగ్ పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ఇక ఈలోపు చక్రి, మహాలక్ష్మి, కేశవ, కన్నా అని అందరూ శైలు వల్ల అన్న ముందే మంచోడు కాడు, ఏమైనా చేస్తాడు, మరి చక్రి వెళ్ళిపోయాడు తప్ప వాడికి ఆలోచన లేదు ఏం లేదని మాధవ వాళ్ళు భయపడుతూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి అంటారు, ఈయనకి ఎందుకు నా మీద కామెంట్ చేస్తే ఏమవుతుంది, తనకెందుకు ఏం పని అని మహాలక్ష్మి అంటుంది. అనగా, సరే పెద్ది మరి ఏమైందో వెళ్ళి చూద్దాం రండి, ఇంత ఆతృత ఎందుకు తనకు చక్రికి అని వెంటనే చక్రి, కన్నా, మాధవ, పెద్ద
ఈ చక్రి గారికి ఎందుకు ఇంత ఆతృత అని చెప్పి ఇక మొత్తానికి మహాలక్ష్మి వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరుతారు. ఇక వీళ్ళందరు వెళ్ళేసరికి పోలీసులు కూడా వస్తారు. ఏం జరిగింది ఏంటి అని పోలీసులు అడగంగా అందరు పోలీసుకు మహాలక్ష్మి మొత్తం చెప్పిస్తుంది. ఇక పోలీసులు అంటారు, ఏంటి మీ ఇంట్లో పోకిరి వేషాలు చేస్తున్నారా అని వాళ్ళని తిట్టి పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ చక్రికి మాత్రం చాలా దెబ్బలు తగులుతాయి. చావు దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉంటాడు. అప్పుడు మాధవ్ ఇట్లా అందరు కేశవ అందరు పరిగెత్తుకుంటూ పోయి, అరే ఏంట్రా ఈ దెబ్బలు, మేము కూడా వస్తామంటే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావు, వాళ్ళు ముందే మంచి మనుషులు కాదు కదరా, నువ్వు వెళ్ళిపోయావు, చూడు ఎంత పని అయిపోయిందో అంటే ఇక మహాలక్ష్మి అంటుంది, ఫస్ట్ అయితే ఇది నా హాస్పిటల్ తీసుకువెళ్దాం పదండి అని చక్రిని తీసుకొని హాస్పిటల్ వెళ్తుంది. ఇక మహాలక్ష్మి చక్రి కన్న మహాలక్ష్మి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత చక్రి, మాధవ, కేశవ, మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటారు వాడిపైన. వాడికి చాలా అదైపోతుంది, చాలా ఎక్కువైంది, కావాలని మహాలక్ష్మిని ఏడ్పించారు, ఇదంతా కావాలనే చేస్తున్నాడు అని ఇలా ఉండగా ఇక కేశవ శైలుకు కాల్ చేస్తాడు, మీ అన్నకి ఏమన్నా పిచ్చా, మీ అన్నకు బుద్ధి లేదా అని అనగా, ఏమైంది బుస్సు అని ఏమైంది కేశవ అని అడగగా, మీ అన్నయ్యకు బుద్ధి ఉందా, మీ అన్నయ్య ఇలా చేశాడు, ఇలా మహాలక్ష్మిని అవమానించాడు, చక్రిని కొట్టాడు, మీ అన్నయ్యకు దెబ్బలు పడవలసినాయి అక్కడ అని గట్టిగా దెబ్బలు తగిలినాయి చక్రికి. మీ అన్నయ్య మనిషేనా అని అంటే, అయ్యో సారీ కేశవ, నా వల్లనే ఇదంతా జరిగింది, ఐఎమ్ సారీ కేశవ అని బుస్సు బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శైలు అంటుంది, ఇదంతా నా వల్లనే జరిగిందని అనుకుంటున్నావా అని కేశవతో అనగా, నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, కాకుంటే నీకు విషయం నీకు తెలియాలని మాత్రమే నేను చెప్తున్నాను, వాడు మాత్రం ఇంటికి రాని, వాడి సంగతి చెప్తామని శైలు అంటుంది. అంటే ఇంకెక్కడొస్తాడు మీ అన్నయ్య, వాడిని ఎప్పుడో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు పోలీసులు అనగా, వాడిని మేము అసలు విడిపించడానికి కూడా ఎవరం వెళ్ళము చిచి అని శైలు అంటుంది. ఇక అప్పుడు కేశవ వెళ్ళి మహాలక్ష్మితో ఇలా అంటాడు, సారీ మహాలక్ష్మి గారు, ఇదంతా కావాలని శైలు వాళ్ళ అన్నయ్య చేశాడు, మిమ్మల్ని ఇలా ఏడిపిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు మహాలక్ష్మి గారు అనగా, అయ్యో కేశవ నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు కేశవ, వాడు చాలా టైమ్స్ ఇలానే చేశాడు, కానీ మరీ ఇంత దిగజారుతాడని, వంటి మీద చేయంత దిగజారుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు, కాకుంటే ఇప్పుడు నువ్వు శైలుని ఏమన్నా అన్నవా కేశవ అంటే, లేదు నేను శైలుని ఏమనలేదు అనగా, మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరు, ఒకవేళ మీరు విడిపోవడం గొడవ పడడం ఇలాంటి ఏవి చేయకండి, మీరిద్దరు చాలా సంతోషంగా ఉండాలని మహాలక్ష్మి ఉంటాడు. ఇక కేశవ సైలెంట్ అయిపోతాడు. అప్పుడే డాక్టర్ గారు వచ్చి చక్రికి స్పృహ వచ్చింది, ఎవరైనా వెళ్ళి చూడండి అనగా, ఇక అప్పుడు కేశవ వెళ్తాడు. అరే ఎందుకురా నువ్వు తొందరపాటుగా వెళ్ళావు, నేను చూసుకునేవాడిని కదా, శైలు వాళ్ళ అన్నయ్య కదా, నేను చూసుకునేదాన్ని కదా అనగా, లేదురా నువ్వు శైలు ప్రేమించుకుంటున్నారు, నన్ను కాబట్టి చావు దెబ్బలతో వదిలిపెట్టారు, అయినా వాడిని వదిలిపెట్టేది లేదు, పోలీసులకి అప్పచెప్పాను, అవునవును మేము కూడా చూసాంరా, అయినా నువ్వు ఒక్కడికి వెళ్ళడం ఏంట్రా అనగా, మేము కూడా వచ్చేవాళ్ళం కదా అంటారు. లేదు నువ్వు వచ్చుంటే శైలుకు నీకు గొడవ అయ్యేది, మీరిద్దరూ ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉండాలి, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది అని చక్రి కేశవతో అంటాడు. అది కాదురా అని కేశవ అంటే, ఇక ఇంకేం మాట్లాడక, ఆయన నీకేంట్రా నా భార్యని అన్నాడు కాబట్టి నేను వెళ్తాను, నా భార్యనంటే ఎవరు వెళ్తారు గొడవకి, ఇందులో మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దని చక్రి అంటారు. ఇక అనేసరికి ఆ మాటలు మహాలక్ష్మి వింటూనే ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి వింటుంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. చక్రి అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వీళ్ళిద్దరు ప్రేమ కోసం ఆలోచించి, ఇంకా గొడవ రావద్దు వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి ఒక్కడే వెళ్ళి ఇంత రిస్క్ చేసి ఇలా అయ్యిండు, నేను చెప్పకపోయి ఉంటే బాగుండేదేమో అని మహాలక్ష్మి అనుకుంటుంది, చెప్పకపోయి ఉంటే బాగుండేదేమో అని. ఇక అప్పుడు చక్రి ఇలా అంటాడు కదా, మహాలక్ష్మి నా వైపు, నేను వెళ్ళకుండా ఎవరు వెళ్తారు అని ఆలోచిస్తుంది. ఏంటి చక్రి గారు నన్ను ఇంత ప్రేమిస్తున్నారా, నన్ను ఒక మాట అనేసరికి ఇంత కోపం వస్తుందా, నన్ను ఇంతలా ప్రేమించే మనిషిని నేను దూరం చేసుకుంటున్నా, ఇది కరెక్ట్ కాదేమో అని తనలో తాను మాట్లాడుకుంటుంది మహాలక్ష్మి. ఆవిడ పెద్ద అంటాడు, ఏం ఆలోచిస్తున్నావమ్మా, ఏది ఆలోచిస్తున్నావో అనగా, ఏం లేదు పెద్ద అంటుంది. అయినా పెద్ద ఆయన ఎందుకు ఇంత రిస్క్ చేశారు, అక్కడున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, పైగా నేను ఒక మాట చెప్పకుండా ఉంటే బాగుండేది, ఇదంతా నా వల్లనే జరిగింది, నేను చెప్పకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు అనగా, లేదమ్మా చక్రికి నువ్వంటే చాలా ఇష్టం, తను నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాడు, నీకే చిన్న
చిన్న సారీ నీకేమైనా జరిగితే తను తట్టుకోలేడమ్మా, నువ్వంటే అంత ఇష్టము అంటే అది కాదు పెద్ది అనగా, ఒకసారి నువ్వు చేలు మాట విన్నావు కదా, సారీ చక్రి మాట విన్నావు కదమ్మా, ఎంత ఆపత్తిలో ఉన్నా కూడా శైలు కేశవ విడిపోకూడదు, ఎందుకంటే దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి తను అలా చేశాడు. తనకి ఏదైనా కావాలి అంటే తను ఎంత దూరం అయినా వెళ్తాడు, పోరాడతాడు అని మహాలక్ష్మితో పెద్ది అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, అది కాదు పెద్ది, చక్రి గారు ఇలా చేయడం నాకు నచ్చలేదు పెద్ది, ఆయనకి ఏం కాలేదు కాబట్టి మనం ఇలా ఆలోచిస్తున్నాము, ఏదైనా అయితే ఏమైపోతాం పెద్ది, తనకేం హక్కు ఉంది పెద్ది, నా కోసం తను పోరాడాల్సిన అవసరమే ఉంది, గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది పెద్ది అనగా అప్పుడు మాధవ అంటాడు, ఏం హక్కు ఉందా అమ్మా, ఆ అక్కేంటో నీ మెడలున్న తాళిని అడగమ్మా, ఇంకా నేనేం మాట్లాడలేను అని అంటారు. ఇక నారాయణ కనకేశవ చక్రి పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఈలోపు ఇక శైలు ఏడుస్తూ హాస్పిటల్కి వస్తుంది. కేశవ నన్ను క్షమించు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అనగా, కేశవ మా అన్నయ్య చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అయినా వాడికి కళ్ళు నెత్తికెక్కాయి, ఏం అర్థం అవట్లేదు అనగా ఇక శైలు సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మహాలక్ష్మి గారు వస్తారు. అప్పుడు శైలు అంటుంది, సారీ మహాలక్ష్మి గారు, మా అన్నయ్య వల్లనే ఇలా జరిగింది, మా అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను అంటే, పర్లేదు ఏం కాదు మహాలక్ష్మి, సారీ అలా ఏం లేదు శైలు, మా వల్ల మీరిద్దరు డిస్టర్బ్ కావద్దు, మీ ప్రేమ డిస్టర్బ్ కావద్దు అని అంటుంది. ఆయన శైలు ఇలా అంటుంది, ఆయన మీరెందుకు ఇంత బాధపడుతున్నారు, చక్రి గారికి చాలా సీరియస్గా ఉందా, మరి దెబ్బలు ఎక్కువ తాకాయా అని శైలు అడిగితే, నీకేమైనా పిచ్చా మెంటలా, ఇంత సీరియస్గా ఉన్నారు, ఏం జరిగిందంటావేంటి, చక్రి అన్నయ్యకు చాలా దెబ్బ తగిలింది, చాలా అదిగా ఉంది, సీరియస్గా ఉంది అనగా, అయ్యో ఇంత సీరియస్గా ఉందని నేను అనుకోలేదండి, కొట్టుకున్నారంటే ఏవో చిన్నగా దెబ్బలు తగిలాయేమో అనుకున్నాను అని శైలు అంటుంది. అప్పుడు శైలు అంటుంది, నేను ఒకసారి చక్రి గారిని చూడొచ్చానగా, సరే వెళ్ళు అంటే, అప్పుడు చక్రి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నా వల్లనే ఇదంతా జరిగింది, మా అన్నయ్య వల్లనే ఇదంతా జరిగింది, నన్ను క్షమించండి చక్రి గారు అనగా, నువ్వెందుకమ్మా అలా అంటున్నావు అంటే, చక్రి అంటాడు, నువ్వు క్షమాపణ చెప్పేంత తప్పు ఏం లేదమ్మా నీది, అక్కడ తప్పు చేసింది మీ అన్నయ్య మహాలక్ష్మి పట్ల తప్పుగా ప్రవర్తించింది మీ అన్నయ్య, నువ్వు ఈ విషయం గురించి తప్పుగా మాట్లాడొద్దు, నువ్వు కేశవ నీ ప్రేమ కేశవ ప్రేమ హ్యాపీగా ఉండండి, ప్రేమతో మీరు మనసు పాడు చేసుకోవద్దు అనగా, అప్పుడు శైలు మాత్రం సైలెంట్గా అయిపోతుంది. వాడి సంగతి మా అమ్మ నాన్నకి చెప్పి వాడి సంగతి ఏంటో చెప్తాను, వాడిని ఊరుకునేదే లేదు అనగా, చక్రి అంటాడు, వద్దు మీ అమ్మ నాన్నకు ఈ విషయం చెప్పొద్దు, ఒకవేళ మీ అమ్మ నాన్నకు ఈ విషయం చెప్పినట్టయితే మీ ప్రేమకు అసలుకే ఎసరొస్తుంది, చెప్పొద్దు, నువ్వు చెప్తే మీ ప్రేమ పైన ఎఫెక్ట్ పడుతుంది, అసలే ఈ విషయం చెప్పొద్దు, మీ అమ్మ నాన్నకు అసలు ఈ విషయం చెప్పొద్దు అని అంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మితో అంటాడు, చక్రి అందరి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ చక్రి గురించి ఆలోచించవలసిన మనిషి మాత్రం మీరే అవ్వాలి, ఇప్పుడు చక్రికి మీ అవసరం ఎంతో ఉంది, తనకు వంటికే కాదు తన మనసుకు కూడా దెబ్బ తగిలింది అనిపిస్తుంది, ఇప్పుడు మీరే ఉన్నారని మహాలక్ష్మితో అంటుంది. అప్పుడు మహాలక్ష్మికి ఎందుకు అలా అంటుందో అర్థం కాదు. అప్పుడు చూశారా మహాలక్ష్మి, మిమ్మల్ని ఒక్క మాట అంటే చూడు, తన గురించి కూడా ఏం ఆలోచించకుండా మీ గురించి వెళ్ళి వాళ్ళతో పోట్లు ఆడాడు, మీరంటే చక్రి అనేకి ఎంత ఇష్టమో చూడండి, తను ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవ్వడం మాత్రం చక్రికి నచ్చదు, వాడి అందరి మంచి కోరుకుంటాడు, కానీ వాడికి ఎందుకు ఇలా జరుగుతుందో అని కేశవ బాధపడుతూ ఉంటుండు. అప్పుడు మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది, ఇదంతా నా వల్లనే జరుగుతుంది, నేను చెప్పకుండా ఉంటే బాగుండేది, అసలు నేను విషయం తీయకుండా ఉంటే బాగుండేది, నా వల్లనే ఇదంతా జరిగిందంటే, అప్పుడు కోపంగా చక్రి దగ్గరికి వెళ్ళి, మీకేమైనా బుద్ధి ఉందా, మైండ్ ఉందా, ఎందుకు అలా వెళ్ళావు నా గురించి, మీకెందుకు నా గురించి అనగా, ఎందుకు మహాలక్ష్మి గారు మిమ్మల్ని అంటే నాకు కాకుండా ఎవరికి వస్తుందండి కోపము అంటే, ఏంది హీరోయిజం అంట, హీరోయిజం కాదండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మీరు నా భార్య గురించి ఎవరైనా ఏమైనా అంటే ప్రాణాలు తీసేస్తాను, ఊరుకునేదే లేదు అంటారు. అప్పుడు మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు,
మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి మాత్రం నేను అనడం లేదు. అందుకే వాళ్ళతో నేను గొడవ పెట్టుకున్నాను. కాకుంటే వెనుక నుండి వచ్చి కొట్టేసరికి వాళ్ళు ఏమైందో నాకు స్పృహ కోల్పోయాను. ఏం జరిగిందో తెలియడం లేదు, చెప్పుకోలేకపోతున్నా. కానీ పెయిన్స్ చాలా ఉన్నాయి, గట్టిగా దెబ్బలు తలిగాయి అని మహాలక్ష్మితో అనగా మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది పాపం అన్నట్టు. ఎందుకు చక్రి గారు, నేనంటే మీకు అంత ఇష్టమో ప్రేమ, అసలు మీరంటే నేను అసహించుకుంటాను. కనీసం మీ మొహం కూడా చూడాలి అనుకోవడం లేదు. అయినా మీరు నా కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు, నా కోసం ఆలోచించి ఇంత ఎందుకు చేస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అనగా, మీరే చెప్పారు కదండి మీరంటే నాకు ఎంత ఇష్టమో అని. ఇక ఇంతకు మించి నేను ఏం చెప్పగలనండి మీ గురించి అని, నా ప్రేమను ఎట్లా చెప్పగలను అని చక్రి అంటాడు. ఇక అప్పుడే కాళేశ్వరి కూడా వస్తాడు. ఇక కాళేశ్వరి ఇలా అంటారు, ఏంట్రా చక్రి దెబ్బలు తలిగాయంట కదా, ఏమైంది? ఎప్పటికప్పుడు నీకు దెబ్బలు తలుగుతూనే ఉంటాయా, ఎందులో ఒక దానిలో దూరుతూనే ఉంటావా, ఏంట్రా ఈ దెబ్బలు అని కాళేశ్వరి అని అడుగుతారు. ఏం లేదులే, అయినా కాళేశ్వరి నీకు ఎవరు చెప్పారు ఈ విషయం అనగా, ఏం లేదులే అటుగా వెళ్తుంటే మన అప్పుడు చూశాడంట, చూడగానే నాకు చెప్తే వెంటనే నేను వచ్చాను. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఇదంతా నా వల్లనే జరిగింది. నన్ను వెధవలు వేడిపిస్తూ ఉంటే అయినా నేను ఇంట్లో చెప్పాలని చెప్పలేదు. ఏదో నా చున్ని తీసే ప్రయత్నంలో నేను బురదలో పడిపోయాను. ఇంటికి రాగానే వీళ్ళందరూ అడిగేసరికి నేను విషయం చెప్పేశాను. కానీ చక్రి గారు ఇలా వెళ్ళి గొడవ పెట్టుకుంటాడని నేను అనుకోలేదు అనగా, అదేంటి ఈ మధ్యలో వీడు గొడవలకు కూడా వెళ్తున్నాడా, మరి ఏంటో నీ విషయంలో ఏదైనా మాట వచ్చినట్టయితే వాడు ఊరుకోడమ్మా, నువ్వంటే చాలా ప్రేమ అమ్మా, చాలా ఇష్టం అమ్మా, నీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోడమ్మా అనగా, నా మీద ప్రేమ అందరికీ అర్థమైపోతుంది, కానీ నాకే ఎందుకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇంకా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను మాత్రం తనను బాధ పెడుతూనే ఉన్నాను ఎప్పుడు చూసినా, అస్సలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏంటి, అసలు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అని మహాలక్ష్మి అనుకుంటుంది. ఒక శత్రువునైనా మనం క్షమించగలుగుతాము, కనీసం నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను, ఎందుకు ప్రేమించలేకపోతున్నాను, మరి నేను చక్రిని కోపంగా చూడడం కరెక్ట్ అవునో కాదు అని తనలో తను మాట్లాడుకుంటూ ఆలోచనలో పడిపోతుంది. అలా ఆలోచనలో ఉండగా చక్రి ఏం ఆలోచిస్తున్నావు మహాలక్ష్మి గారు అని చక్రి అంటాడు. ఇక ఏం కాదులే నేను డాక్టర్ గారిని అడిగాను, నీకు కొద్దిగా ఇంజ్యూర్ అవడం వల్ల నీకు కొంచెం బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ గారు చెప్పారు అని కాళేశ్వర్ అంటారు. ఎందుకంటే నువ్వు బైక్ కూడా డ్రైవ్ చేసేది లేదు, నీకు హ్యాండ్ కూడా ప్యాచర్ అయింది కదా, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటే, ఏమో కాళేశ్వర్ నాకు తెలియడం లేదు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఒళ్ళంతా పెయిన్స్గా ఉంది, చేయి కూడా ఏం లేవట్లేదు అనగా మహాలక్ష్మికి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అసలు నేను ఈ విషయం చెప్పుండకపోవాల్సింది, ఈ పరిస్థితి అంతా నా వల్లనే వచ్చింది, నాకు ముందే నోరాగదు కదా, ఎందుకు చెప్పానని కళ్ళలోంచి నీళ్ళు వస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి అంటారు, మహాలక్ష్మి గారు మీ కళ్ళలో ఒక కన్నీటి చుక్క కనిపించినా కానీ నేను ఊరుకోను, మీరు హ్యాపీగా ఉండాలనుకునే కదండి నేను వెళ్ళి వాడితో గొడవ పడ్డాను, మళ్ళీ మీరు ఎప్పుడైనా వెళ్తుంటే వాడు మీ జోలికి రాకూడదనే కదా నేను వెళ్ళి వాడితో గొడవ పెట్టుకున్నాను, అంతేగాని మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలని, మీరు నన్ను ప్రేమించాలని, మీరు నన్ను ఇష్టపడాలని నేను అనుకోలేదండి, మీరు హ్యాపీగా ఉండాలని వాడితోనే గొడవ పెట్టుకొచ్చుకున్నాను అనగా, అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఊరుకోండి చక్రి గారు, నేను మిమ్మల్ని ఇంత అసహించుకున్నా కూడా, ఇష్టం లేదని చెప్పినా కూడా మీరు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు, తప్పంతా నాదే, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నా కూడా నేను మిమ్మల్ని అసహించుకుంటున్నాను, కానీ నన్ను ఒక్క మాట అన్నప్పుడు నన్ను ఒక్క మాట అనగానే మీరు తట్టుకోలేకుండా వెళ్ళి గొడవ పెట్టుకున్నారు, అలా ఎలా వెళ్తారండి, నాకు చాలా మీ మీద కోపంగా ఉందండి అనగా చాలా కోపంతో మాట్లాడుతుంది. అప్పుడు మహాలక్ష్మికి చక్రికి తన కళ్ళల్లో ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అయ్యోయ్యో ఇదేదో నేను మీ తరపున వెళ్ళి గొడవ పెట్టుకున్నానని మాట్లాడుతున్నారా, నేనంటే ఇష్టమని మాట్లాడుతున్నారా మహాలక్ష్మి అంటుంది, మీరు ఏమైనా అనుకోండి, కాకుంటే మీకు ఏదైనా జరిగినట్టయితే నేను తట్టుకోలేనండి, సారీ అంటే చక్రి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా భార్య, మీకు ఏదైనా అయినట్టయితే నేను తట్టుకోలేను, మీరు మాత్రం సంతోషంగా ఉండాలి, మీకు నా పైన ఉన్న ప్రేమ ఎంతనో నా స్థానం ఎలా ఉందో మీ దగ్గర నాకు అర్థమవుతుంది, కాకుంటే నేనే మీ గురించి తప్పుగా మాట్లాడి ఇంతవరకు తీసుకొచ్చాను, కానీ ఈ రోజు నుండి ఈ మహాలక్ష్మి అంటే ఏంటో మీరు చూస్తారు, ఖచ్చితంగా
మహాలక్ష్మి అంటే ఏంటో మీరు తెలుసుకుంటారు. ఇక మిమ్మల్ని ఎలాంటి మాట అనను. ఈరోజు నా కోసం మీరు ఇంత రిస్క్ చేసి గొడవ పెట్టుకొని మీ ప్రాణానికి లెక్క చేయకుండా వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. కానీ నలుగురికి మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ నాకు ఎందుకు అర్థం కావడం లేదు. సారీ అండి, ఫస్ట్ నుంచి మిమ్మల్ని నేను తప్పుగా చూడడం నేను చేసిన పెద్ద తప్పు అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రి అంటాడు, సరేలేండి, ఇప్పుడు మనకు క్షమాపణలు ఎందుకు, మీరు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అనగా ఎలా తింటారు, నాకేం అయిపోలేదు, మీరైతే హ్యాపీగా ఉండండి. మీరు ఎలా తింటారండి, మీ హ్యాండ్ చూసారా ఎలా ప్యాచర్ అయిందో, ఆ చెత్త ముండకొడికి ఆ చెత్తగాడు ఎవరైతే కొట్టాడో వాని చేతులు ఇరిగిపోను అని కాళ్ళు ఇరిగిపోను అని వాడికి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అలా పెడుతూ ఉంటే ఇక చక్రికి నవ్వు వస్తుంది. ఇక మీదటి నుంచి నేను చూసుకుంటాను అనగా ఇక చక్రి తినడానికి చిన్న బాక్స్ తీసుకొని వస్తాడు. ఇక మహాలక్ష్మి బాక్స్ తీసుకొని తినిపిస్తూ ఉంటుంది చక్రికి. చక్రిని చూసి కేశవ, మాధవ, కన్న, నారాయణకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చక్రి మహాలక్ష్మి చూపించే ప్రేమకి పొంగిపోతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు చక్రి. ఇక మరి మహాలక్ష్మి మెల్లమెల్లగా మనసు మార్చుకొని తన మనసుకు దగ్గర అవుతుందనే ఆలోచన చక్రికి వస్తుంది. ఇలా సురేష్ చేసిన పనికి, శైలి వాళ్ళ అన్నయ్య చేసిన పనికి చక్రి దెబ్బలు చాలా తలిగి బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇక మరి చక్రికి మహాలక్ష్మి ఇలా దగ్గర అవుతుందా, మరి చక్రిని ప్రేమిస్తుందా, మరిన్ని సీరియల్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. మరి మీలో ఎంతమంది మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.